అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారి గురించి వీరికి 11 సోమవారం రోజున ఒక మంచి ఊహించినటువంటి శుభవార్త అయితే వృశ్చిక రాశి వారు వినబోతున్నారు. అయితే ఈ శుభవార్త దేనికి సంబంధించింది, అలాగే మీ జీవితంలో ఈ శుభవార్త ఏ విధంగా మలుపు తిరగబోతుంది, వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మార్చి 11వ తేదీన సోమవారం వీరు ఎటువంటి పరిణామాలను చోటు చేసుకునేటటువంటి ఒక గొప్ప శుభవార్తలను వినబోతున్నారు అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు కొత్తగా వృశ్చిక రాశి వారు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి దిన ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే మాత్రం దానిని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పూర్తి చేసేస్తారండి. అలాగే వీరి మనసుకు ఏదైనా కానీ కాస్త కష్టమై అని అనిపించినటువంటి పనిని మాత్రం ఏమాత్రం కూడా అంటే ఒకరికి ఏదైనా ఒక మాట ఇస్తే మాత్రం తప్పకుండా దానిని నెరవేర్చే దిశగా వీరైతే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి కొంతకాలంగా చేదు కాలమే గడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వలన, లేదంటే వీరికి ఉన్నటువంటి అంటే మొహమాటతనం అలా అంటారు కదా, అలా మొహమాటంతో పోయి చాలా సమస్యలు అయితే వీరు ఇప్పటికీ కూడా నెత్తి మీద తెచ్చిపెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. స్వతహాగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. అలాగే ఎవరిని కూడా ఒప్పించరు. వీరి మాటలతో కానీ చేష్టలతో కానీ ప్రతి ఒక్కరిని కూడా మనవారని చెప్పి నమ్ముతారు. ప్రతి ఒక్కరి యొక్క ఆదరణలు మన్ననలు పొందుతారు. సమాజంలో వీరికి చాలా ఉన్నతమైనటువంటి గౌరవభావం ఉంది. అలాగే రాసులన్నింటిలో కల్లా కూడా వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం వేరే అండి. ఎందుకంటే ఏదైనా ఒక మాట కానీ, లేదంటే వీరికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఎవరైనా తలదూర్చినా కానీ ఇలా అంటే గొడవలకు ఎక్కువగా కాలుదువరనమాట. ప్రతి ఒక్కటి కూడా చూసి చూడనట్లుగా సర్ది చెప్పుకుంటారు. అలా ఓర్పు సహనం వీరికి వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దైవానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా వీరు ముందుంటారు. ఏదైనా కానీ వీరు వంతుగా సహాయం చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే పేదవారికి కూడా, ఎవరైనా ఆపదలో ఉన్నవారికి కూడా వీరి వంతుగా ఏదైనా కానీ వీరి దగ్గర ఏదైనా కాస్తైనా ఉంటే చాలండి ధనం, తప్పకుండా వీరు దానిని ఉపయోగించి ఎవరైనా కానీ పేదవారికి కానీ, లేదంటే ఏదైనా స్తోమత లేని వారు వీరి కోసం వచ్చి ఏదైనా సహాయం కావాలని చెప్పి అడిగితే చటుక్కున సహాయం చేసేటటువంటి దానగుణం వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా మనం చూసుకున్నట్లయితే వీరికి కుటుంబంలో కాస్త ఈ మధ్య అన్ని అనవసరమైనటువంటి ఖర్చులతో, లేదంటే అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతూ ఉన్నవారు వృశ్చిక రాశి వారు చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే వారికి సంబంధించినటువంటి అతి మంచితనం వల్ల కావచ్చు, లేదంటే మొహమాటం పోయి ఎవరో ఒకరికి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం వీరైతే ఆ ధనాన్ని వారికి ఇచ్చి ఇవ్వలేక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే గతానికి సంబంధించినటువంటి మీరు ఏదైతే ధనాన్ని పోగొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారో, అప్పుల పాలైనా కానీ, లేదంటే ఏదైనా ఒకరికి డబ్బులు ఇచ్చి దాన్ని తిరిగి మరలా మీరు పొందలేక ఇబ్బందులు పడుతూ ఎలా మాకు ఈ డబ్బులు వారి నుంచి రావాలి భగవంతుడా అని చెప్పి బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలా ఊహించని విధంగా రేపటి రోజున మీకైతే తప్పకుండా మంచిగా ఎప్పుడో మీరు పోగొట్టుకున్నటువంటి డబ్బు అయితే మీ చేతికి అందేటటువంటి సూచనలు రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయండి. ఇక మీకు రేపటి రోజున తప్పకుండా ఊహించని విధంగా ఆ డబ్బులు మీ చేతికి రావడం వల్ల మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఆనందంగా ఆ యొక్క డబ్బుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎంతో అవసరంలో ఉన్నవారికి చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నవారు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు ఊహించని విధంగా మీ చేతికి ధనం అందడం వల్ల మీ మనసు కూడా కాస్త సంతృప్తి చెందుతుంది. కుటుంబంలో కూడా కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం వెల్లివిరియబోతుంది. ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండబోతున్నారు. అందరి మన్ననలను పొందుతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైనా చేయాలనుకుంటే రేపటి రోజున చాలా చక్కగా ఉంటుందండి. వీరికి ప్రయాణాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి అవకాశాలతో పాటుగా మీరు రేపటి రోజున మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రేమానురాగాలతో, కుటుంబంలో ఉన్నటువంటి సఖ్యతతో మీ మనసు కాస్త ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత చాలా రిలీఫ్గా ఉండబోతున్నారు వృశ్చిక రాశి వారు రేపటి రోజుననే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి. అన్నింటా కూడా మీకు బాగుంటుంది. అలాగే రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి రోజు అమలకి ఏకాదశి, అలాగే సోమవారం. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున సూర్యోదయానికి చక్కగా ముందే నిద్ర లేచి స్నానమాచరించిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని భగవంతుడి యొక్క పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకొని చక్కగా మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోండి. అలాగే
శివాలయం దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళండి, లేదంటే విష్ణాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని సందర్శించండి. అక్కడే ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేసుకోండి, నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. వీలైనంత ఎక్కువగా మీకు సమయం ఉంటే అక్కడ దేవాలయంలో గడిపేందుకు కూడా మీరు ప్రయత్నించండి. మీకున్నటువంటి సకల బాధలను అలాగే కోరికలను ఈ రోజున స్వామివారికి చెప్పుకొని, మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా బాధ ఉన్నా కూడా స్వామివారితో చెప్పుకొని, మాకు ఎలాంటి ఆటంకాలు ముందు రోజున ఎదురవ్వకూడదని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకోండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలా మరొక చక్కటి వివరణతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.